హలో ఫ్రెండ్, నేను మీ ఏమైతే ఇండియన్ బైక్స్ 3Dకి ఇండియన్ బైక్స్ 3D అయితే ఆడబోతున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. పదండి గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం కిందకన్నా ఏదో మెషిన్ అయితే వచ్చింది. పోలీసులు అయితే రామన్నారు. ఏదో ఒక మంచి ఏదో ఒక కార్ స్పాన్ చేద్దామా ఫ్రెండ్స్. వద్దులేండి, ఇక్కడ ఏదో కార్ బాగుంది, తీసుకుని వెళ్దాం. మనదే ఫ్రెండ్స్. పార్ట్ 1లో చెప్పాను కదా, పార్ట్ 2లో చెప్పాను కదా. పార్ట్ 3 అయితే కంపల్సరీ తీస్తాను. పార్ట్ 3 అయితే వచ్చేసింది. మీరు తీయమన్నారు, నేను తీసాను. కానీ డోంట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అది నాకు మోటివేటెడ్ లాగా ఉంటుంది వీడియో చేయడానికి. చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. వీడియో చేసి అది ఎడిటింగ్ చేసి చాలా కష్టపడుతున్నాను నేను. దానికైనా మీరు ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. అయ్యో, డోర్ ఊడిపోయింది. ఏం పర్లేదు, డోర్ ఊడిపోతే ఏం పర్లేదు. ముందర ఫాస్ట్గా వెళ్ళి దాని ముందడైతే ఆపాలి. పోలీస్ స్టేషన్ ముందడ మీటింగ్స్ అయితే చాలా ఉంటాయి. పదండి మాట్లాడేసి వద్దాం. ఎందుకు సరిపోతారు ఫ్రెండ్స్? పోలీసులో మాట్లాడైతే మిమ్మల్ని మళ్ళీ వస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్. పోలీస్తో మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడంటే, రిచ్ కార్స్ తోటి ఒక దగ్గరికి వెళ్తే మనకైతే ఫుల్ డబ్బులు అయితే ఇస్తారు అన్నారు. అలాగే మనకైతే ఒక ల్యాంబోర్గిని 3 సెంచరీ కార్ అయితే ఇస్తా అన్నారు. బైక్ ఏదో ఉంటుందని చెప్పారు. పార్క్ అయితే చేద్దాం మనం కార్ ఇలా. పదండి, బైక్ ఎక్కడో ఉంటుందంట, కానీ కార్ అయితే పార్క్ చేసి వెళ్ళాలంట. ఈ కార్తో వెళ్తే రానియరు, ఎందుకంటే డోర్ తిరిగిపోయింది. ఎట్లా రానిస్తారు ఫ్రెండ్స్ కదా? డోర్స్ తిరిగిపోతే ఎవ్వరు రానియరు. డోర్స్ తిరిగిపోతే ఎవరైనా రానిస్తారా? కాదు, ఎవ్వరు రానియరు. కానీ పోలీసు వాళ్ళని నా బైక్ ఏడా పెట్టారో అడిగేసి వస్తాను. అంతవరకు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. పదండి, పోలీసుల వాళ్ళని అయితే అడిగేసేద్దాం ఫ్రెండ్స్. అడిగేసాను. పోలీసు వాళ్ళు అయితే ఈ బైక్ అయితే ఇచ్చారు. అది కూడా KTM బైక్. ఇదైతే సీజ్ చేశారు, కానీ పోలీసులు ఇచ్చిన బైక్ అని చెప్పి వెనకాల రాశారు. అందుకే పదండి తొందరగా వెళ్దాం మనం. తొందరగా వెళ్ళాలి. త్వరగా వెళ్ళాలి. తొందరగా వెళ్దాం. పదండి, బెన్నీ షాప్కి అయితే వెళ్ళి ఏదో మంచి కార్ అయితే తీసుకుందాం. ఈ బైక్ ఎవరికైనా ఇవ్వచ్చు అంట, కానీ పోలీస్ అని రాస్తుంటే ఈ బైక్ తీయచ్చు. దాన్ని చెప్పేస్తారే ఇంకో ఈ బైక్ మాత్రం ఎవ్వరికి ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు. పదండి, ముందరికి వెళ్దాం. పదండి ఫ్రెండ్స్, ముందడికైతే వెళ్దాం. ముందడికి వెళ్దాం తొందర. పదండి. బెన్నీ షాప్కి అయితే దగ్గరలోనే అవుతున్నాం. ల్యాంబోర్గిని 3 సెంచరీ అంటే ఘోరంగా స్పీడ్ వస్తుంది. మనం ఆ స్క్రీన్ అదుపు చేయలేం. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. KTM కన్నా రాకీ బైక్ కన్నా మళ్ళా ల్యాంబోర్గిని 3 సెంచరీ. పదండి, తొందర అయితే వెళ్ళిపోవాలి మనం అయితే. పదండి, ముందరికి వెళ్దాం. పదండి ముందరికి. తొందరగా వెళ్ళాలి మనం అయితే. ఎలాగో అమ్మాయి ల్యాంబోర్గిని 3 సెంచరీ మాత్రం ల్యాంబోర్గిని 2 సెంచరీని కూడా గుద్దేస్తుంది. చూసారా, ల్యాంబోర్గిని 2 సెంచరీకి ఎట్లా గుద్దుతే అట్లా అవుతుంది, కానీ ల్యాంబోర్గిని 3 సెంచరీకి కొంచెం డ్యామేజ్ అయితే పడుతుంది. బుల్లెట్ ప్రూఫ్ ఫార్మర్ కానీ కొంచెం బుల్లెట్ ప్రూఫే, మిగతా అంతా డొల్లే మనదైతే. పదండి, తొందరగా అయితే వెళ్దాం. పదండి, తొందరగా అయితే వెళ్దాం. మనం అయితే తొందర అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ కాదు, మంచి బట్టలు అయితే కొనుక్కుందాం. బట్టలు కొనే లోపల కార్ని ఎవడో ఒకటి తీసుకెళ్తే ఏం పర్లేదు. బట్టలు అయితే కొన్నాం. పదండి, బట్టలు కొంటనే కదా బాగుంటుంది. బట్టలు కొనకుండా లేదు, ఏదో ఒకటి బట్టలు కొన్నాము. ఏమో ఫ్రెండ్స్, ఈ కార్ కుదురుగుంటే బాగుంటుంది. ఎవరో ఒకరు వచ్చి తీసుకుపోతే మాత్రం
మళ్ళీ మనం ఇంకొకసారి బెన్నీ షాప్కి నడుచుకుంటా వెళ్ళాలి. అది మన వల్ల కాదు. ఫ్రెండ్స్ కారు కుదురుగా లేదు, ఇట్లా పడిపోయింది. కారు స్కిడ్ అయితే పడిపోయింది, స్కిడ్ అయింది మంచిగా. బోల్ దాకా ఒకటి మంచిగా నిద్రపోతుంది కారు. ఇప్పుడు మన నెత్తి వలుగుతుంది. అబ్బా కట్టేన వలిగింది. మనోడు కాళ్ళ కూడా జిమ్ చేస్తాడు. తొందర పదండి వెళ్దాం, ముందరికైతే వెళ్దాం. మనం కారుని అయితే ఇప్పుడు పేల్చేద్దాం పదండి. బట్టలు కొనుక్కుందామన్న 3 పోయింది, కారు మంచిగా లేదు. ఇప్పుడు మంచిగా దిగులు పడ్డదా. పదండి ఇప్పుడు ఎక్కడానికి ట్రై చేద్దాం. కారు ఇప్పుడు ముందడికి వెళ్తుందా. నేను ఒకసారి నడిపినప్పుడు అయితే డైరెక్ట్గా ఎవడో పేల్చేసాడు, కానీ అయినా ముందడికి వెళ్ళింది. ఫుల్ ముందడికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, అస్సలు ఆగలే తెలుసా. ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోయింది ముందడికి. అమ్మాయా ఫ్రెండ్స్, మాకైతే రాకీ బైక్ అయితే బెన్నీకి ఫోన్ చేసి ఇచ్చేసాడు. అబ్బా బెన్నీ రాజు. అబ్బా ఈ బైక్ ఉండే కేజీఎఫ్, ఈ కేజీఎఫ్ బైక్ అంటే రాకీ బైక్ బ్రో. షర్ట్కి బిల్డింగ్ కాదు, ఏదో బిల్డింగ్ లొకేషన్ అయితే పంపించారు. ఏ బిల్డింగ్ అది? ఇక్కడనే కొన్ని ఉంటుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఏది బిల్డింగ్ కాదు ఇంతకి. ఈ రెడ్ కలర్ది. అది యాక్చువల్ మన ఇంటి పక్కన ఉన్నా కానీ పోలీసులో పర్మిషన్ తీసుకొని ఇక్కడికి రావాలి. షర్ట్ నో పార్కింగ్ ప్లేస్, నో పార్కింగా. షర్ట్ నో పార్కింగ్ ఏంద్రా బాబు, ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు కదా. దిస్ ప్లేస్ పార్కింగ్ వాట్? షర్ట్ దిస్ ప్లేస్ పార్కింగ్ అనేది ఇక్కడ ఉంది. పార్క్ అయితే చేసుకున్నాం. స్ట్రైట్గా అయితే పెట్టుకోవాలి మళ్ళీ వెళ్ళడానికి కారు బైక్. ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి ఆ పని అయితే ముగించుకోవాలి తొందర. ఫ్రెండ్స్ పని అయితే ముగించుకొని వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. పదండి, ఇంకా ముందడుకు ఉందిరా. అమ్మయ్య పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేనేజర్ బయటకు వచ్చి మొత్తం చెప్పేశాడు మన పని అయితే అయిపోయింది. పదండి అందరైతే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ పైన అయితే ఏదో ల్యాంబోర్గిని కారు ఉందైతే చెప్పాడు. ఫ్రెండ్స్ ఇదే కూడా పార్ట్ 4 మీ అందరి ముందుకి అయితే తప్పకుండా తీసుకొస్తాను. ఇక్కడైతే పెడదాం. ఈ కార్ని అయితే మోడిఫై చేయించుకొని వాడుకుందాం అనుకుంటాను ఫ్రెండ్స్ నేను మాత్రం. పదండి ఫ్రెండ్స్, కార్ని అయితే మోడిఫై చేయించుకుందాం. ఇప్పుడు అది పార్ట్ 4లో చేయించుకుందాం లేండి మోడిఫై. పదండి తొందర. కార్ ఇటువైపు ఉంటుంది కదా, తొందర తీసుకొని వెళ్ళి మోడిఫై చేయించుకుంటూ పని అయితే అయిపోవద్దు. పార్ట్ 4లో అయితే కార్ని మోడిఫై అయితే చేయించుకుంటాను తప్పక. పదండి తొందర. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్ బాయ్, సీ యూ ఆఫ్ ఇండియన్ బైక్స్ రిక్కీ నేచర్ బాయ్.